చెట్టంతా ఎండిపోయింది అని బాధపడే లోపే అది మళ్ళీ ముందులాగా హెల్తీగా పెరగడం స్టార్ట్ అయింది. నేను ఏం చేసినా అని చెప్పేదానికి ముందు అసలు ఇది ఈ కండిషన్లో ఎందుకు ఉంది అని చెప్తా. యాక్చువల్లీ నేను ఒక వెకేషన్కి వెళ్ళిన, వచ్చేసరికి చూస్తే ఈ గువావా ప్లాంట్ మొత్తం ఎండిపోయి లీవ్స్ అంతా క్రంచీగా అయినాయి. ఈ స్టేజ్లో మనం చేసే తప్పు ఏంటంటే టెన్షన్తో ఎక్కువ వాటర్ ఇచ్చేస్తుంటాం. బట్ అదే మనం చేసే మేజర్ మిస్టేక్. ఆ ప్లాంట్ ఆల్రెడీ డ్రైగా ఉంది, ఆ రూట్స్ వీక్ ఉంటాయి. ఒకటేసారి ఎక్కువ వాటర్ ఇస్తే రూట్స్కి ఎయిర్ అందదు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే డ్రై అయిపోయిన లీవ్స్ అన్నీ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే అవి ఆల్రెడీ డెడ్ లీవ్స్, అవి తీసేస్తే కొత్త లీవ్స్ రానికే ఎనర్జీ సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్టెమ్కి నోట్ దగ్గర గ్రీన్ కనిపిస్తుంది అంటే దాంట్లో లైఫ్ ఉంది అని అర్థం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక బకెట్లో వాటర్ తీసుకోండి. ఆ బకెట్లో హాఫ్ దాకా ఈ పాట్ని ముంచండి. ఇట్లా ఒక 10 minutes చేయండి. తర్వాత తీసేసి ఇండైరెక్ట్ సన్లైట్ ఉన్న ప్లేస్లో పెట్టండి. ఇట్లా చేయడం వల్ల రూట్స్ స్ట్రాంగ్గా అండ్ ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో నేను ఫాలో అయిన సింపుల్ టిప్స్ ఇవి. ఇన్ కేస్ మీ ప్లాంట్స్ ఎండిపోయి ఉంటే మీరు కూడా ట్రై చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టిప్, బాయ్.